స్త్రీల కూడికకు ప్రత్యేకంగా చేరువచ్చినటువంటి నా సోదరిమణులైన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వక చక్కటి అవకాశాన్ని మనందరి బ్రతుకులోకి దయచేసినటువంటి మనల్ని కన్న తండ్రి దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి స్త్రీల కూడికకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రతి సాటర్డే స్త్రీల కూడికలో నేర్చుకుంటున్న పాఠము సహనములు దేవుని సింహాసనము. సహనములో సహించగలిగితే దేవుని సింహాసనమే నీకు దేవుడు ఇవ్వబడుతుంది. స్త్రీకి గొప్ప వరం సహనం. ఈ సహనాన్ని మీరు ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారి బ్రతుకులో అద్భుతమైనటువంటి సింహాసనం వేసి కూర్చోబెట్టుకుంటాడు తన దగ్గర. అదే సహనాన్ని నువ్వు కలిగి ఉండకుండా ఒకవేళ స్త్రీగా నువ్వు బ్రతికితే నీ ముగింపు ఎలా ఉండదో తెలుసా? లెక్క లేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎన్నిక లేని వారిగా నువ్వు లోకంలో కానీ కుటుంబంలో కానీ ఇక దేవుని దృష్టిలో అస్సలు ఉండవు. అందుకని సహనమును కలిగి ఉండడానికి ప్రయత్నించాలి సోదరీమణులు. నేను స్త్రీగా పుట్టడం ఒక శాపం అనుకున్నట్టు ఉంటుంది ఈరోజు ప్రపంచం. కానీ స్త్రీ యొక్క పుట్టుక దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. చాలామందికి తెలియదు స్త్రీ పుట్టుక ఎంత విలువైనది. దేవుడు స్త్రీని ఎంత ఎత్తులో ఉంచుకున్నాడో సృష్టి నిర్మాణంలో అర్థమవుతుంది. ఆదాముకు సాటి అయిన సహాయముగా ఓ చిన్న బుడ్డ ఆదాముని తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చి ఉండొచ్చు దేవుడు. ఆ ద్వారా పురుషునికి వ్యక్తిత్వ నిర్మాణం జరగదు, కుటుంబానికి వ్యక్తిత్వ నిర్మాణం జరగదు. స్త్రీ ద్వారా మాత్రమే కుటుంబాన్ని కట్టగలడు దేవుడు. స్త్రీ ద్వారా మాత్రమే దేవుడు అనుకున్నటువంటి కుమారులు కుమార్తెను కని పెంచి యుగ యుగములు తన రాజ్యంలో ఉంచుకోగలడు. దానికి ప్రాథమికమైనది స్త్రీ పాత్ర. ఉన్నతమైనటువంటి ఆలోచనలు దేవుడు మనసులో పెట్టుకుని సృష్టించాడు దేవుడు స్త్రీని. కానీ ఈరోజు స్త్రీలను తక్కువగా ఆలోచించేసి అసలు స్త్రీని ఆలోచించేని అవకాశం లేకుండా చేసి పారేశారు. ఒకవేళ ఆలోచింపచేశారు అని అంటే కొంతమంది స్త్రీలు తన స్థితి కంటే ఎక్కువగా ఆలోచించి నాశనం తెచ్చిపెట్టుకున్నారు. తన స్థితి కంటే తక్కువ ఆలోచించేసి నాశనం చేసుకున్నారు. తన స్థితి కంటే ఎక్కువ ఆలోచించి నాశనం చేసుకున్నారు. స్థితిగతకు తగ్గట్టు ఆలోచన చేసిన స్త్రీలకు దేవుని సింహాసనం సోపానంగా మారింది. వాళ్ళనే మనం చూస్తున్నాం బైబిల్లో. వాళ్ళు నీలాంటి స్త్రీలే కదా, నీలాంటి వారే వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళకు మాత్రమే ఏంటి జీవగ్రంథముల ప్రత్యేకత? మనకెందుకు లేదు ఆ ప్రత్యేకత? ఒకసారి ఆలోచించండి. కారణం ఏంటంటే నీ దగ్గర ఏ త్యాగం కనబడట్లేదు. వాళ్ళ దగ్గర బోల్డ్ త్యాగాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళు మన పాఠాలుగా ఉన్నారు. నేటి మన తరానికి మన ముందు బ్రతికినటువంటి స్త్రీలు మనకు పాఠంగా ఉన్నారు. మరి నీ వెనకొచ్చే తరానికి నువ్వు పాఠంగా ఉండగలుగుతున్నావా? లేదా సమసిపోతున్నావా? ఏదైనా మాసిపోతుందా నీ జీవితము? లేదా నీ పేరు తుడిపి వ్యాయపడుతూ ఉందా? ఒకసారి ఆలోచించు. అందుకని ఈ విలువైన జీవితాన్ని విలువగానే జీవించండి. అందుకే మనం చదివాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూసాం గత మాసంలో. అయినా కొంతమంది కొత్తగా వచ్చారు కదా, వారికి 4 మాటలు చెప్పి ముందుకెళ్తాను. సో నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఎల్లప్పుడూ కదా ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అండర్లైన్ చేయనైనా మీ సహనమును, అదే మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనము సకల జనులకు తెలియనీయండి.
స్త్రీలు ముఖ్యంగానే మీకు సహనమనే వరాన్ని సకల జనులకు తెలియనియండి. మీకు ఈ క్యారెక్టర్ ఉందని తెలియజేయండి. ఎటు వచ్చానండి నాకు వచ్చి మీ సహనమును సకల జనులకు తెలియజేయనియండి. తెలియజేయనీయకపోతే, నా సహనాన్ని నేను తెలియజేయనీయకపోతే ఇంకొకడు సహనం కలిగిన వాడిగా ఎదగలేడు, సహనం కలిగిన వాడిగా ఉండలేరు కూడా. ఒక క్యారెక్టర్ మీ దగ్గర ఉండిపోతే అందరికీ కనబడిపోతారు. మనం ఆలోచిస్తే అంటే నా దగ్గర ఒక పట్టు చీర ఉండిపోతే ఊరంతా తెలిసిపోతుంది. ఆమె దగ్గర ఆ నెక్లెస్ ఉందంట, చూడండి బాబోయ్, ఎవరి దగ్గర లేదు. అదేనైనా చెప్పించుకోవాల్సింది. ఒకసారి చూపించండి. మీరు చూపించుకోవాల్సింది ఇతరులకు తెలియజేయనియాల్సింది. మా ఆమె గయ్యాలట, మా ఆమె ఇట్టాడిదట, ఎవరు ఇది తెలిసిపోద్దనైనా. ముక్కు మూలిగితే 4 గోడల సందులు మూలిగినా కూడా అది ఊరంతా తెలిసిపోద్దే. కానీ ఇంత నిజాయితీగా సహనం కలిగిన ఒక స్త్రీ సంఘంలో ఉందంటే చెప్పుకొని ఈ దుర్మార్గులు తెలియజేయనీయరే ఇంకొకరికి. ఆమెను చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కదా, సంఘమంతా బాగుపడిపోద్ది కదా, తీర్పును దాటుకునేస్తారు కదా. అమ్మ వద్దు, ఆ విషయం తెలియజేస్తే అందరూ మారిపోతారేమో. చూసారా, అది చెప్పడానికి కూడా ఇష్టపడరు. కానీ పనికి మాలిన విషయాన్ని మాత్రం చెప్పుకొని తిరుగుతారు. సరేనా? దాన్ని ముసలమ్మ ముచ్చట్లు అన్నారు, గుర్తుంది కదా. మోసుకొని తిరుగుతుంటారు పనికి మాలింది. ఆమె ఇట్టానింది, నేను ఇట్టానింది, దిట్టాడదట, దట్టాడదట. ఏదైనా ఒక్కసారి చెప్పరాదు. ఆమె చిన్నపిల్లైన ఆమె దగ్గర ఇంత సహనం ఉంది, అంత ఆమెకి ఇంత సహనం ఉంది. తెలియజేయనీయడి, అందరికీ తెలియనీయడి కదా. ఎంత బాగుంటుంది చెప్పనైనా. అవునా, నాకంటే కూడా తక్కువ చదివిన ఆమె దగ్గర ఇంత సహనం ఉందా అని ఎప్పుడైనా నేను గురించి ఆలోచించారట తల్లి. అది తెచ్చుకోండి అంటున్నాడు దేవుడు. ఆయన తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూడు. సంఘములో అలాంటి వారిని పెంపొందింపు చేసుకునేటట్టు చేయమంటుంది సంఘం. సో నేను తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మాన్యులను, కొన్ని క్యారెక్టర్స్ ఉండమని చెప్పుకుంటూ వచ్చి యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంటి నుండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచ్చు, మంచి ఉపదేశము చేయువారునై ఉండవలనని బోధించయ్యా. బోధ వాళ్ళకి వెళ్ళి మొదటి బోధించండి ఈ విషయాలను. మీకు మీరు బోధించకండి ఈ విషయాన్ని. మంచి ఉపదేశం చేసే మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తిత్వాలు ఎవరికైతే ఉందో వారిని ఒకరికొకరు పురికొల్పుకోండి, ఉపదేశించుకోండి, ఉపదేశించేటట్టు చేయండి. ఇప్పుడు తిమోతికి పౌలు గారు చెప్తున్నది, ఇటాటి స్త్రీలు, యవ్వన స్త్రీలు మంచి ఉపదేశము చేసుకునే వారిగా చేయమని చెప్తుంది. మిమ్మల్ని చేయమని నేను అంటున్నాను. ఈ సహనం కలిగినటువంటి స్త్రీలు సంఘంలో లేరు. సహనం కలిగిన స్త్రీలుగా వారిని పురికొల్పు, బోధించి విషయాన్ని బోధిస్తూనే ఉన్నా. ఒక్కరు సహనం కలిగిన వారు ఎదుగొచ్చేసారు అనుకో, నేను మరొక ప్రాబ్లం, వాళ్ళ మీద అసూయ పడిపోతారు. ఎవరైనా ఒకరు మంచి ఉపదేశమునకు లోబడిన వారై మంచి ఉపదేశంతో పని చేయగలిగిన స్థాయికి వచ్చేస్తున్నారంటే అపవాదికి ఇది నచ్చదు. వెంటనే ఇంకొకరు ద్వారా దూరి ఏమంటారైనా వాళ్ళు తొందరగా ఏం చేస్తారైనా కిందకి లాగేస్తారు. దానికి బొతుక్కన పడిపోతారు మన వాళ్ళు. అట్ట అన్నారంట మిమ్మల్ని అంటే చాలదనైనా అది వద్దంటున్నారు. మిమ్మల్ని ప్రోత్సహించుకోవాలి. మీరు సహనం కలిగిన వారిగా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోవాలి ఒకరికొకరు. ఒక ఆమెకు ఉందంటే గ్రేట్, ఒకరికైనా ఉంది. స్త్రీ కలిగి ఉండవలసిన అందమే అదినైనా సహనం.
స్త్రీ వెన్నుముకనైనా కుటుంబానికి. ఇదిగో నేను నిలబడి ఉన్నానంటే దీనికి కారణమే వెన్నుముక. అది కానీ డిస్క్ దెబ్బతినింది అనుకోయమే, నిలవలేను, నడవలేను, పని చేయలేను, కుటుంబాన్ని కాపాడలేను, చూసారా, పనికి పోలేను, సంపాదించలేను, బిడ్డలను చదివించలేను, ఇల్లు కట్టుకోలేను, సమాజం అందరితో పాటు తినలేను, చూసి ఎన్ని కొలప్స్ అయిపోద్దో వెన్నుముకపోతే. కుటుంబానికి మీరు అలాంటి వారు. నేను ఇంకో మాట చెప్పనా, స్త్రీకి ఉన్నటువంటి గొప్ప అపూర్వమైనటువంటిది నేను విన్నది, సెలవులేని ఉద్యోగం ఏదైనా ఉందంటే స్త్రీ ఉద్యోగం అనంట. సెలవే లేదు. నన్ను ఏమైనా గమనించారా? అమ్మకి సెలవు ఉందా నైనా? అమ్మ ఉద్యోగానికి సెలవు ఉందా? మామూలుగా అప్పుడే బిడ్డలను కన్నటువంటి అమ్మకే ఆదివారం రోజు సెలవు పాలు ఇవ్వకూడదని నిన్న చచ్చడి బిడ్డ. అవును, సెలవు ఉంది చెప్పండి. ఈరోజు ఉండడం సెలవు లేదు. నేను కుంటుకుంటైనా పోయి చేసేసే, జ్వరం ఉన్నా కూడా చేసి పెట్టారు. అక్క ఉద్యోగం, అమ్మ ఉద్యోగం, ఆయన అత్త ఉద్యోగం, స్త్రీలు చేసే ఉద్యోగాలన్నీ చూడండి. ఆయన సెలవులేండి త్యాగం అర్రా బాబు. నాకు తెలిసి పురుషులు పోయి ఉద్యోగానికి పోయి వచ్చేసి అలసిపోతే ఒక రోజు డ్యూటీ చేసి ఇంకో రోజు రెస్ట్ తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇంటి పనుల్లో ఏ డ్యూటీని మీరు సెలవేస్తారో చెప్పిట్టు నాకు కంపు కొట్టిపోద్ది. అదాని కదా, నేను కిచెన్ రూమ్లో దూరకపోతే పోయా, బాత్రూంలో మీరు పోకపోతే అసలు బాత్రూమ్ లోపలే పోము. ఎన్ని త్యాగం అండి, ఎంత సహనం ఉండాలి మీకు ఈ పనులన్నీ చేయడానికి. వరం తల్లులారా, మీరు వరాలు. మీరు దేవుడు కుటుంబానికి ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందంటే అది స్త్రీ వరం. కుటుంబంలో ఎంతమంది మగపిల్లలు ఉన్నది వేస్ట్ అయినా కలే ఉండదు అసలు. ఒక్క ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఎంత అద్భుతంగా ఉంటుంది, ఇల్లంతా కలకలల అన్నీ సర్దుకుంటుంటుంది. ఆడపిల్ల ఉందనంటే అది చూడు, ఇల్లు చూడు, ఇల్లాలు పురుషుడు స్త్రీయా? స్త్రీయే. చాలా సూపర్ అయ్యా. ఇప్పుడు చెప్పినైనా బ్రతుకులు కూడా ఎట్టుండాలి మరి చెప్పు. ఆ బ్రతుకు కావాల్సిన అందమే సహనం. నేను వండను, నేను చేయను, నేను బాత్రూమ్ కడుక్కోను, నేను బట్టలు ఉతుక్కోను, నేను అన్నం చేయలేను, నేను బిడ్డను కట్టను, నేను భర్తకు లోపడను. ఓరే, ఈ సహనం అనే క్యారెక్టర్కి నశించిపోతే స్త్రీ దగ్గర కుటుంబమే లేదు ఇంకా అక్కడ. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు నేను బైబిల్లో చూసారా. సహనమే లేని స్త్రీ ఎంత ప్రమాదమో. అందుకే మీకు ముందు చెప్పింది సహనం కలిగిన స్త్రీని చెప్పాను. అలాంటి సహనం కలిగిన స్త్రీ ఎవరైనా చూపించాము నాయనా, ఎంత గొప్పదన్నా. చాలా ఇష్టమైపోయింది ఆమెను గురించి చదువుతూ ఉంటే. అందరిలాంటి స్త్రీ ఆమె కూడా, కాకపోతే కంటి జబ్బుది, అందరి చేత ద్వేషించబడింది, చెల్లెల చేత కూడా ద్వేషించబడింది. ఎడబడి ఉండే మూలలో అన్నట్టు చూపించారు. డాడీ కూడా చూశారు, ఎడబడి ఉండవే, ఎవడు వస్తాడో రాడు, నువ్వు సేల్ అవుతావు సేల్ అవ్వవు, నీకు పెళ్ళి అవుతుందో లేదో, ఎన్ని గొడవలు చూశాను నేను, ఎన్ని అవమానాన్ని రుచి చూస్తుంటుందా తల్లి. అది నేను గత ఇలాగే స్త్రీల కొడుకులో అపూర్వంగా వివరించాను. కానీ అలాంటి బాధలను కష్టాలను సహించినటువంటి అపూర్వమైనటువంటి ఆ స్త్రీకి దేవుడు సింహాసనాన్ని ఇచ్చేసాడు. సరే, ఎదురే చూడలేదు యాకోబు వచ్చి పెళ్లి చేసుకుంటాడని. అవునైనా ప్రేమించింది ఒక్కదాన్ని. కానీ దేవుడు నువ్వు ముయిరా, ఆమెను పక్కన పెట్టావు, ఎవరిని పెళ్లి చేయి, అక్కని పెళ్లి చేసుకో ఫస్ట్. కంటి జబ్బుదాన్ని కలిసి తీసుకో. లేదు అందంగా ఉంది ఆమె, అందంగా ఆమె ఉండాలి, పల్లంగా ఈమె ఉండాలి నీకు. ఎందుకనంటే ఈమె జీవితం దేవునికి నచ్చింది. అందగత్తెగా కనిపించిన ఆమె జీవితం దేవునికి నచ్చలే, యాకోబుకి నచ్చింది. పురుషునికి నచ్చవచ్చు, మనుషులకి నచ్చవచ్చు అందాలు, కానీ మనుషులకి నచ్చేది దేవునికి నచ్చదర్రా. దేవునికి నచ్చేది మనుషులకి ఇష్టం ఉండదు. దేవునికి నచ్చేదని నువ్వు కలిగి ఉన్నావంటే అదేదో అందం. అది ఏదనంటే సహనమే నీ అందం. స్త్రీకి ఎంత అందం. కొంతమంది ఓపిక లేకుండా పని చేయించుకుంటుంటారు పురుషుల చేత, అది తప్పు నాయన. నువ్వు చేయాలి నిజంగానే సేవ. నీ సౌందర్యము నీ కనిపించేది చేసే పనిలో, నీ అందమంతా కనిపించేది నువ్వు చేసే పనిలో. నువ్వు భర్తకి ఎంత గౌరవించి భర్తకు నువ్వు సేవ చేస్తున్నావో అందులోనే కనబడుతుంది నీ సహనం.
పిల్లలు నువ్వు జాగ్రత్త చేస్తున్న దాని మీద కనిపిస్తుంది నీ సహనం. నీ ఇంటిలో చక్కదిద్దుకున్న దాని ఆ పనుల మీద నువ్వు పడి ఉన్నావంటే కనబడుతుంది నీ సహనం. నీ బంధువుల మధ్య నువ్వు మెలిగేది కనబడుతుంది నీ సహనం. ఇందులో చూపించండి నాయన, సాష్టాంగ పడతారు జనాలు. చూడు, అందు విషయాలల్లా ఏం గొప్ప తల్లి లేయా. మాట్లాడితే మాట్లాడుతుంది, చెప్తే చెప్పుకుంటారు, పోతే పోతుకుంటారు. సరే, నా సహనం ఇది, నాకు దేవుడు ఏ రోజైనా మంచిగా చూపిస్తాడు. వెయిట్ చేసింది. కానీ చెల్లిని అడుక్కుని వచ్చిన వాడు పెరదాన్ని పెట్టుకొని చందానికి ఏడాడతారు. బుద్ధి లేనివాడా అనేలోపు తలుక్కుమని వెలిగింది వీడికి. అటైతే పెద్దదే చేసి పారే ముందు. దేని కొరకు? వీడేమనుకుంటున్నాడు? వీడు అనుకుంటున్నది ఏంటంటే ఇది సేల్ అయిపోద్ది. అర్థం? మనం దేని కొరకు పెళ్లి చేసుకుంటుంది? చిన్నదాని కొరకు పెళ్లి చేసుకుంటున్నానే తప్ప ఈమెను మేలు చేయడానికి కాదు. ఈ విషయం తెలిసిన పెళ్లి చేసుకుందంటే ఇట్లాంటి తల్లికున్న సహనం ఎక్కడ ఉందో చూడండి. నేను వాడుకొని వదిలేస్తానే, నేను చేసుకోబోయేది మీ చెల్లెల్ని అని వచ్చి మీతో చెప్తే మీరు పెళ్లి చేసుకుంటారండి ఎవరైనా? నిజంగా చెప్పండి, ఎవరైనా ఈ మాట విన్న తర్వాత చేసుకుంటారా? ఈ మాట వింటే తల ఒగ్గిందంటే ఆ తల్లి ఎంత సహనం కలిగింది అయి ఉండాలి. డాడీ మాట తిరిగి మాట్లాడలేదు. తల్లి నేను ఎవరు అడుక్కుంటూ వస్తాడో అడగడం నాకు తెలియదు. నేను ఇది ఒక మంచి ఛాన్స్. ఇద్దరు ఒకరే ఉంటారేమో ఇంట్లో, చెల్లితో పాటు ఉండు కానీ ముందు పేపు వచ్చి పెళ్లి చేసుకో తల ఒగ్గానంటే తల ఒగ్గింది సహనవంతం. పెళ్ళి అయిపోయింది. తరచు నేను పడక విషయాల్లో కూడా అవును కదా నాయన, దేవుడు అద్భుతమని మేలే చేశాడు. ఆమెకి గర్భములే, చెల్లెలికి. ఎవరికి గర్భం? ప్రేమించిన భార్యకి గర్భములే. ప్రేమించలేదు నువ్వు, కానీ దేవుడు ప్రేమిస్తున్నాడు అమ్మే. ఎందుకనంటే నీకు సహనం ఉందని దేవుడు ప్రేమించి నీకు సంతాన వృద్ధిని ప్రచేశాడు. ఇశ్రాయేలీలు ఎక్కువ శాతం మందిని కనిది ఎవరు? లేయే కనింది. మనం గత వారం క్లియర్గా చూసాం. ఎక్కువ మంది బిడ్డలను కన్న తల్లి ఏమే. ఆమెకు కూడా లేదు అందగత్తికి. రాహేలుకి ఆడుంది మీరు చెప్పండి ఆయన. మహాభాగ్యం. ఇప్పుడు చెప్పునైనా దాన్ని బట్టి చూస్తే ఆ గోత్రం నుంచి యేసు ప్రభు వచ్చేస్తే ఎట్టుందనైనా సోపానం. ఆమె బ్రతుకు నుంచి చూసారా? ఆమె అనుకుందా నా బ్రతుకులో ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నాడు అనుకుందా? చెప్పు. నా బ్రతుకులో యేసుక్రీస్తు అనే లోకరక్షకుడు దేవుని కుమారుడు నా కడుపున పుట్టబోతాడు అనుకునిందా? తెలీదు. కానీ ఆమెకు తెలిసిన ఒకటి ఏదంటే సహనం. సహనానికి బహుమానం. అందుకే దేవుని సింహాసనం. ఇప్పటికీ ఆమె గురించి మాట్లాడుతున్నాను. గుడ్డిది, అంటే జబ్బు కలిగింది, అందరి చేత ద్వేషించబడిందే, కానీ సహించుకోగలిగినందుకే ఇంతటి మహాభాగ్యమా. మరి మీకునైనా సహించి చూడండి కొంచెంసేపు. మీరు కూడా ఇట్లాంటి మీకు ఎందుకు ఇవ్వడు దేవుడు? నేను అందుకే చెప్తున్నా, సంఘంలో ఎవరైనా అనని నువ్వు మీకు టక్కని ఎవరు గుర్తు రావాలా? నేయ గుర్తురా అని సార్ నన్నట్టు అంటున్నారు సార్ అనని అనిపించుకోండి తల్లి. ఎందుకంటే నీకు సింహాసనం ఉందే తల్లి. నీ కుటుంబాన్ని ఏపుకుంటూ వస్తున్నావే తాగుబోతు భర్తనే. నీ కుటుంబంలో పిల్లలు తిరుగుబోతు పిల్లలు తంతా ఉన్నారు. నీ పిల్లలు వాళ్ళని సహిస్తూ వస్తున్నావే. సంఘములు నేను అవమానపరుస్తున్నా, నువ్వు ఆ పని చేస్తూ వస్తున్నావే. దేనికి మర్చిపోయే దేవుడు అంటారా దేవుడు? చెప్పండమ్మా. నేనా వీళ్ళు ఏదో అన్నారని చేసి ఈ మహా ఉద్యోగాన్ని, ఈ మహా అధికారాన్ని, దేవుడిచ్చిన గొప్ప వరాన్ని దయచేసి వదులుకోకండి. నేను ముఖ్యంగా చెప్తున్నాను, మీ ఇంట్లో చేస్తున్న పని వదిలేసుకుంటేనేమో కానీ దేవుడు సంఘములో నీకు ఒక పనిని ఇచ్చాడు అంటే ఆ పనిని చేయడానికి నీ డిగ్రీ ఏదనంటే సహనం. దేవుడు అది చూసే నీకు ఇచ్చున్నాడు. నువ్వే చేయగలవు దాన్ని, నువ్వే అది, లేకపోతే ఇవ్వడు. దాన్ని తుచ్చంగా వదిలేసుకుంటావు నువ్వు. అది నిన్ను చేయనిచ్చి పరలోకాన్ని మోనించేస్తే వాడికి ఏం ఉద్యోగం ఉందనైనా? అందరూ తయారైపోయి పరలోకానికి వెళ్ళిపోతున్నారు అనుకో. అప్పుడు అపవాదికి ఏం పనులు ఉన్నాయని ఏమా? అపవాది పని ఏం తెలుసా? అది ఈ పని నిన్ను వినేయకూడదు, నీకు సహనం రాకూడదు,
నీకు ఇచ్చిన పని నువ్వు చేయకూడదు, నువ్వు మధ్యలో వదిలేయాలి, అర్ధాంతరంగా నాశనం అయిపోవాలి, నువ్వు సంఘానికి కూడా రాకుండా వెళ్ళిపోవాలి, పరలోకమే రాకుండా పోవాలి. ఇటాటి క్యారెక్టర్ ఎవరినైనా చేసే పనిని నిన్ను చెడగొట్టించే పని ఇది. ఇటాటి క్యారెక్టర్ వస్తుందని మనకి తెలియదా? వాడి కుయుక్తి మనకు తెలియదా? తెలిసి మీరు తప్పు చేపిస్తారా? ఎక్కడో అహం దెబ్బతింటుంది మీకు. ఈ సహనాన్ని విడిచిపెట్టేసేదానికి ఇంత పెద్ద సోపానం కలిగిన సింహాసనాన్ని వెనక సింహాసనం కలిగి ఉన్నాము అనే విషయం తెలిసినా కూడా మీరు ఆ సహనాన్ని వదిలేసుకుంటున్నారు ఒక చిన్న ప్రాబ్లానికి అని అనుకుంటే చాలా తప్పు చేసుకుంటున్నారు. చిన్న అక్కలు చెల్లెలు చెప్తున్నాను, పోతే మళ్ళరాదుననే అవకాశం. సహనానికి మారు పేరు ఎవరైనా ఉన్నారంటే ఆయన యోబు గారు. యాకోబు గారు ఈయన వర్ణింప సఖ్యం కాని విధంగా వర్ణించాడు. ఎవరైనా ఉన్నారా సహనపరుడు అని అంటే అది ఎవరు మాత్రమే? యోబు. 5వ పత్రికలో చూస్తే వివరణ ఇచ్చాడు, ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారట అని. అట్ట ఆయనకి భార్య ఎట్టుండాలనైనా డబుల్గా ఉండాలా దేంట్లో? సహనం. కానీ ఈ తల్లి చూడనైనా అప్పుడప్పుడు నాకు మళ్ళీ బాధ వేసింది, అయ్యో ఈమెకి ఇట్టాటి భార్యనా? ఈయన ఎవరినైనా సహనము చూపించే దాంట్లోనే నెంబర్ 1 క్యాండిడేట్ ఈయన. ఒకసారి యాకోబు చదివితే బాగా అర్థమవుతుంది. నేను 5వ అధ్యాయము 11వ వచనం సూపర్ మాటనైనా ఇది చదివి నేను ఈమెను చూసా. ఇప్పుడు మీ కొరకు చెప్పడానికి చూడనైనా నా సహోదరులారా 10వ వచనం నుంచి చదువు. ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోండి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ఏదైనా సహించే వారు ఎవరనైనా ధన్యులనైనా వీరు కూడా ధన్యురాళ్ళు అవుతారు. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. మీకు నేను పాఠమే చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత గొప్పవాడైనా సహనములో మహారాజునైనా ఆయనకి భార్య ఎవరు తెలుసునైనా ఇంకేం చెప్తారు చెప్పండి చూస్తాం. ఆయనకి ఈమె భార్య. ఏ భార్య? ఆయనకి భార్య అంటే పేరే లేదురా వీళ్ళ గ్రంథంలో. ఆయనకి భార్య ఎట్టుండాలి? నేను పేరు యోబు అయితే యోబు గారమ్మనే ఉండాలా, లేకపోతే యోబు గారు అంటే పెద్ద పేరన్నా ఉండాలా? పేరు గ్రంథంలో పేరు లేనమ్మ ఎవరైనా ఉందంటే విశ్వాసులకి ఏమే ఒరే నేను వెతికి చస్తున్నా దేన్నే? పేరుని. గ్రంథములో పేరు లేకుండా పోతుంది అన్నాడు దేవుడు. ఎవరిని? ఇస్కరితు యోధాని. నీ పేరు తుడిపివేయబడును, నీ తరానికి కనబడదు అన్నాడు. ఇస్కరితు యోధాకి వచ్చినటువంటి శిక్ష. ఆయనకి ఇట్టాటి భార్యనైనా ఒకసారి చూడమ్మా, ద్వేషించుకుంటుంది వచ్చి. మనం ఏమన్నది ఒకసారి చదివేద్దాం చూడు. ఆ పేరు లేని ఆమె ఆయనకి ఏమవుతుందో ఒకసారి చూడు. అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థతను వదలకయిందువా అంటే ఇప్పుడు ఆమెకి ఎవరంటే ఎలాంటి వాళ్ళు కావాలి? యథార్థ లేకుండా సారా తాగేసి ఎట్లనైనా 4 భార్యలను కట్టుకొని ఇదేం తప్ప లోకంలో అని తిరగాల, తప్పు చేస్తూ తప్పు కాదు అన్నట్టు తిరగాలట అని దేవుని దూషించి ముందు ఏం చేయ? మరణమును కమ్ము, ఇటు చావుకో, ఇటు చేస్తే ఏడ పరలోకానికి వెళ్ళిపోతావు. ఎవరు దూరుకొని ఉన్నారా? అది చూడండి. ఆమె సహనం లేకుండా పోయే మాట మాట్లాడుతుందని అంటే ఇప్పుడు ఆమె దగ్గర ఏం లేదని అర్థమవుతుంది. నేనా నిజంగా చెప్పండి, ఆమె దగ్గర ఏ క్యారెక్టర్ లేదు, సహనం లేదు. ఏం కొంచెంతో సహించో, భర్తతో పాటు కొంచెం భరించరాదా? ఏమే కింద చెప్పాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావే, దేవుని దగ్గర నుంచి మేలునే అనుభవించదగుదుమా అంటే అర్థం ఏంటి తల్లి? కాసేపు సహించకూడదు మనము అంటున్నాడు.
మన అర్థం అదే కదా అయినా మేలే అనుభవిద్దామా దేవుని దగ్గర నుంచి. సహనం ఎదురు చూడకూడదా మనము? ఎక్కువసేపు సహిద్దామే కష్టాన్ని, గీరుకుందాము. కాకపోతే ఈ పక్క నాకు చేయి అందేమయ్యాడా, కాసేపు గీరు నువ్వు కూడా. అదే కదా సాటి అయిన సహాయమో. గీరు పోతే పోద్ది ప్రాణమో. అక్కడి భార్య ఉండాలి కానీ, అయ్యా ఇంకొంచెం గీరుతో కానీ సావు నువ్వు అనే భార్య కావాలి. దేనికోసమో? దేనికోసం చచ్చిపోతున్నావు నా భర్త? సహనం కొరకు చచ్చిపోతున్నాడు అని అంటే, నేను ఆయనకంటే రెట్టింపు సహనం కలిగిన భార్యగా నేను ఉండాలని పేరు తెచ్చుకునే భార్యగా నువ్వు ఉండాలే కానీ ఈమెకి అంత ఓపిక లేకపోవడము. నేను ఇంకో మాట చూపిస్తా, బాధేస్తుంది నిజంగా. ఇట్లాంటి భార్యలు ఉంటే ఎంత బాధపడాలి వాటి మాట వింటే. రోగంతో కుమిలిపోతున్నాడు, అతని బాధ వర్ణాతీతం. అతని జబ్బులను చదవాలంటే అధ్యాయాలన్నీ మీరు చదివితే కానీ ఆయన బాధ మీకు అర్థం కాదు. ఆయన బాధపడుతూ ఉంటే ఆ మాట 19వ అధ్యాయానికి రండి. ఆయన యోబు గ్రంథం ఆన్లైన్లో ఉన్న నా సోదరి మండలారా చూడండి, నిన్ను ఇప్పి చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. సూపర్ మాట చూడండి. నా ఊపిరి నా ఊపిరి వదిలేది నా భార్యకి ఎట్టుందట నాయన. ఊపిరి అసహ్యమా? చూడైనా నా ఊపిరి వదిలేది ఆమెకి ఎట్టుందట. ఊపిరి అంటే అది పడక అనిందనుకో. నా ఊపిరి ఇష్టం లేదు నీకు. ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎట్టుంటుంది ఒకసారి చూడ. పక్కన పడుకోగలవా నాయన? తొందరగా విడాకులు ఇస్తే బాగుండు అనుకుంటాడు ఏమాటటి వాడు. ఊపిరి నచ్చకపోతే ఇంకేం నచ్చింది నీకు? ఒకసారి దంపతి జీవితంలో ఒక్కసారి చూడైనా ఇతనికి రోగాలు వచ్చేలోపు ఆ కురుపులతో కంపుకొట్టుంటాడేమో పాపం. అయినా జబ్బు బయటకు వచ్చేసిందంటే అది లోపల నుంచి వచ్చిందని అర్థం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండే వాళ్ళు చూడండి, మాట్లాడితే కంపు కొడుతుంది నోరు. దానికే విడాకులు ఇచ్చేద్దామని. ముద్దే పెట్టుకుంటేవి ఒకప్పుడు బాగుంటే ముద్దు పెట్టుకుంటావా? నీ భర్తకి చిన్న రోగం వచ్చిందని శ్వాసని ఇష్టపడట్లేదు నువ్వు, ఇక ఆయన్ని నువ్వు కడుగుతావా? ఆయన్ని ఒళ్ళో పడబెట్టుకోగలుగుతావా? ఆయన మీద పడి ఏడవగలవా? సస్తే ఇంకా కంపు ఎక్కువ చస్తే. చూశాను నేను. అంటకుండా కూడా దూరం నుండి ఏడ్చినటువంటి భార్యలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పినండి ఈమెకి ఇంత సహనం లేదనంటే అసలు స్త్రీ నయమే. భర్త శ్వాసని ద్వేషించుకుంటుందనంటే నా ప్రియమైన వల్ల ఇలాంటి వాళ్ళకి మిగలకంటారా? ఏం చచ్చిపోతాం? భర్తే సర్వమన్నప్పుడు ప్రమాణం చేస్తేవి వ్యాధి ఎందును ఎత్తంగా నదర్రు, వ్యాధి ఎందును, బాధ ఎందును, సంతోషం ఎందును, సుఖ దుఃఖములు ఎందును, ఏనైనా నీతోనే నేను కాపురం చేస్తానని ఏం చేసి వచ్చినారా? ఆడ చేసేసి వచ్చి ఈడ శ్వాసను మీరు ద్వేషించుకుంటారా? చూస్తారా? ఘోరమైన ఈ తల్లి. అందుకే గ్రంథంలో ఆమె పేరు రాయడానికి కూడా దేవుడు ఇష్టపడలేదు. ఇంకో మాట చెప్పనా, ఆమె గురించి 3 దెక్కల తప్ప యోబు గ్రంథంలో ఇక ఎక్కడ సందర్భం కూడా లేదు. ఆమె దరిద్రాలు. చూసారా అందుకని దేశం వస్తుందా? నువ్వు సహనాన్ని కోల్పోతే ఇదిగో నిన్ను కూడా ఇలాగా సహించుకుంటారు నాయన. అది మీకు అర్థం అవడానికి నా నటనలో చూపిస్తున్నాను, నా ప్రసంగము యాక్టింగ్లో చూపిస్తున్నాను. దాన్ని అర్థం చేసుకోండి. ఎట్లాంటి దానివి నువ్వు చెప్పు. నీతో పుట్టిన వారిని, నిన్ను కన్నవారిని, కట్టుకున్న వాడిని, కాపురమున్న వారిని ద్వేషించుకోకూడదు తల్లి. శ్వాసే ద్వేషించుకుంటున్నావని అంటే అతని బట్టలు ఉతుకుంటుందబ్బా. ఒకవేళ పాపం బెడ్లోని దొడ్డికిపోయాడు అనుకోని ఆయన ఏంటో తన పరిస్థితి నాకు అర్థం కాదు. సీను కురుపు వచ్చి పడుకొని బాధపడుతుంటే నువ్వు చచ్చిపోరా అంటుందనంటే అదే కదా ఏం చెప్పింది అయినా ఏం చేయమంది? అదే మరణం కమ్మంటే అర్థం ఏంటి? చచ్చిపోరా అంట ఉందనంటే తులసి ఓపిక ఆమెకి లే, కడిగే ఓపిక ఆమెకి లే, అంటే మొత్తంలో ఏమి లేవు లేదో. ఎటాంటి సహనమా చెప్పనైనా? ఎటాంటి ఆలోచన కలిగింది?
భర్త చచ్చిపోవాలని కోరుకుంటుందనంటే అది నిజంగా సహనం కలిగినటువంటి స్త్రీయేనా? నేను వెతుక్కునేటప్పుడు మంచి విశ్వాసాలు దొరికితే బాగున్నాయి. ఒకవేళ మంచి విశ్వాసం కలిగిన దానిగా మారిపోయి అమ్మాయి ఉంటే కట్టుకుంటే బాగున్నాయి. మారిపోయినట్టు నటించి మళ్ళీ ఇది అయిపోతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు దొరకకూడదు. నేను ప్రార్థన చేయండి, నాకు మంచి భాగస్వామిని ఇవ్వను. ఒకవేళ నీకు అవిశ్వాసైన భార్యని ఇచ్చాడని అంటే కట్టుకోనైనా. ఎందుకంటే ఆమెను నువ్వు మార్చగలుగుతావు. మారగలిగితే ఆమె భవిష్యత్తు అంతా బాగుంటుంది, నీకు బాగుంటుంది. మంచి భర్తను కోరుకోండి. మారిన వాడు కూడా ఉండేది పర్వాలా, పెళ్లి చేసుకో. కానీ అతను ఏం చేసేసుకో, మార్చుకో. ఒక విశ్వాసిని పరలోకానికి ఒకరిని చేర్చిన దాన్ని అవుతావు నువ్వు. ఆలకించండి ప్రేమైన వాళ్ళ, సహనములు ఎంత గొప్ప భాగ్యం ఉందనైనా. గబ్బు భరించలేవా? 2 సెకండ్లు ఉంటుంది, 2 మోసం అన్న పోయింది అంటే వెళ్ళిపోద్ది అంతేనైనా. లోపల ఉంచుద్దు. మన దగ్గర ఉన్న ఊపిరితిత్తు ఎంత గొప్పదని అంటే ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది. చెడు శ్వాసన ఏం చేస్తుందమ్మా, వెంటనే మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తుంది బయట. 2 నిమిషాలు అన్నం అంటే పోయి ఉండేది, దానికి ఏం చచ్చిపోవాలంటావు? దాంతోనే వాటితో కాపురం చేయనంటావు. ఇక బిడ్డని ఎడ చూడబోతావు? బిడ్డ ఒంట్లోనే కూర్చోవాలనే. 2 చూడనైనా ఎంత బాధ వేస్తుందో. ఇటాటి సహనం లేని వాళ్ళు ఎందుకునైనా సిస్టరా. అందుకే ఈమెను గూర్చి దేవుడు రాసి తన గ్రంథంలో 2-3 సందర్భాలు మాత్రమే వాడాడు. ఇంకొక సందర్భం దేనికి వాడాడంటే, నేను గొప్పవాడిని, నీ విశ్వాసన కాదంటే, నేను ఇని సహనం లేని వాడినైతే నేను తప్పు చేసిన దానికి నా భార్య ఇంకొకటి తిరగలి విసరును అన్నాడు. ఇంకొక పదం భార్య గురించి మాట్లాడుతూ ఉన్న పదంలో ఇంకొక పదం ఏదనంటే ప్రామిస్ కోసం వాడినటువంటి పదంలో వాడాడు భార్యని. ఇక 2 దిక్కుల్లో వచ్చినటువంటి భార్య ద్వేషించే గుణాలు కలిగినటువంటి సందర్భం కలిగింది. ఇంకొక చోట చెప్పింది ప్రామిస్ నిలబెట్టుకోసం ఆయన వాడిన సందర్భమే వేరేది. ఇంకో దగ్గర ఉంది. ఇక లాస్ట్కి మీరు చూస్తే నైనా ఆమెకు సింహాసనం దొరకలేదు, కానీ ఆమెకి ఏమి దొరికిందనంటే పేరు లేకుండా పోయింది. 42వ అధ్యాయం లాస్ట్ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం చదువుమ్మా. ఏమని ఉంది? ఎస్, వెరీ గుడ్. అధికముగా ఆశీర్వదించాడట. ఆహా, డబుల్ అవుతుంది. ఓకే, సరేమ్మా. అబ్బో, సరే. కెజియా, సరే. ఇప్పుడు వీళ్ళు డబలా ఎంతమంది బిడ్డలు? మొత్తం 10. ఇప్పుడు 2వ సెలెక్టర్ ఎంతమంది వచ్చిన వాళ్ళ? మళ్ళీ 10. మొత్తం ఎంత? 20 ఉన్నారా? అదరా, నా పైన నీకు అర్థం కాల. అందుకే ఏమవ్వాలి? మొత్తం ఆస్తులు పిల్లలు కూడా ఏమవ్వాలి? భార్య కొంతమంది దుర్మార్గులు దీన్ని కూడా ఇటు తీసుకొస్తారనమాట. మీరు ఎక్కడైనా వినేస్తారో, మా బోధకులు చెప్పలేదు మీరు అనకూడదు కదాడా, అందుకు చెప్తుంది. డబల్ అవ్వలేదే ఎర్రివాడా, నువ్వు ఆ దృష్టిలోనే ఉన్నావు. కాదురా, వినేవారా కొంచెంసేపు విను. నాది వినేసి నీ ఆలోచన ఉంటే మంచిదే, సూపర్. నువ్వు కరెక్ట్గా చెప్పేస్తే నువ్వు సపోర్ట్ కొడుతుంటా. మీరు కరెక్ట్గా చెప్పేస్తారంటే ఓకే, సంతోషపడుతున్నామా. నేను ఆలోచిస్తూ చెప్తున్నామనంటే ఆనందపడతా. నేను మీ మీద కోపపడ్డాలు ఇవేమి ఎందుకనంటే నా దారిలోకి మీరు వస్తారని, అలాగే మీరు ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తా. నిజంగా ఆలోచిస్తే అటు ఆలోచించు. డబల్ అవ్వాలన్నాడు, డబల్ అవ్వాలి కదా. ఆస్తులు అయితే డబుల్ అయ్యాయి, గొర్రెలు డబుల్ అయ్యాయి, మేకలు డబుల్ అయ్యాయి, అన్ని డబుల్ అయ్యాయి. కానీ పిల్లలు 10 మంది ఉంటే 10 మంది 20 మంది అవ్వాలి. భార్య ఏమై ఉండాలా? ఇట్లాంటి సిగ్గులు ఇంకో దీనికి మళ్ళా ఇంకొక జన్మలో కూడా నువ్వే రావాలి బాధ్యగా. నీ భార్యగా నేనే ఉండాలి స్వామి అన్నాడు. ఇంకొక జన్మ కూడా స్వామి వాడు అంటున్నాడు, ఈ జన్మలోనే భరింపచేస్తుంది.
జోక్ చెప్తున్నా, ఇంకో జన్మ అంటే ఏమి లేవు చెప్తా. ఇక్కడ ఆయన అన్నింది ఈయన గురించి మాట్లాడుతూ, నేను బిడ్డలు కదా డబల్ అయ్యింది 15 వర్షం చదువుకుడు. ఆ దేశం అంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడనే లేదు. అప్పుడు ఏమి ఇచ్చాడు వాళ్ళకి డబల్? అది సౌందర్యం అని ఇచ్చాడు. సౌందర్యం లేదు నాయనా, సహనాలు. మనకు కావాల్సిన ఆత్మీయత కదా. గొప్ప గొప్పరాళ్ళు కనబడ్డారు వాళ్ళు. పరీక్ష తెలిసిపోయింది కదా నాయనా. ఇప్పుడు భార్య చూద్దాం. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చెను. తరువాత యోబు భార్య కూడా సహనం కలిగిన దానిగా మారినో. ఉందా? యోబు భార్య మాటే లేదు ఆశీర్వాదంలో. వినారా? చూసారా? ఏమైనా ఉంటే వెతుక్కురండి, చూస్తా. యోబు భార్య లిస్ట్ లేదు. ఎవరెవరు ఉన్నారు నాయనా? కొడుకులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, గాడిద ఉంది, ఏదేమా ఆవులు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఏమో కానీ ఎవరు లేదు నాయనా. ఎంత బాధ వేస్తుంది చెప్పు నాయనా. అందరూ ఉన్నారు నాయనా, ఎవరు తప్ప. కారణం అదే, ఆమెకి సహనం చూపించుంటే యోబు కంటే ఎక్కువ సింహాసనం ఆమెకి ఇచ్చిండేవాడు. అతను పొందుకున్న డబ్బులు ఏంటంటే 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూశాను. వెంబడి యోబు కాలం నిన్నవాడై మృతులు. భార్య ఊసే లేదు, చచ్చిందో, అది ఏమైందో లేదు, వదిలేసి వెళ్ళిపోయిందో ఏమో. ఒక సహనం లేకపోతే, ఒక మంచి గుణం లేకపోతే బస్ ఇప్పుడు కనపడకపోవచ్చు అని దాని నష్టం ఇదిగో ముగింపులో కనపడుతుంది నష్టాలు. అందుకని ఎవరి కొరకు మీరు సహనాలు కలిగి క్యారెక్టర్ని, దేవుని క్యారెక్టర్ని దగ్గర ఉందంటే, ఏనన్నా నీకు యోబుని ఇచ్చినాడని అంటే నువ్వు ఎంత మంచి భార్యో, నీకు ఒక మంచి భర్త దొరికిన్నాడని అంటే సూపర్ రా. మీరు అది కాపాడుకోండి ఆయన అంతవరకు. నీ భర్తను బట్టి ఆ సౌందర్యం నీకు అని కదా. మన 5వ సోదరిమణులు అయితే భర్త ఎప్పుడు చచ్చిపోతాడో అప్పుడు మొత్తం బొట్టు మొత్తం కట్టు గిట్టు మొత్తం ఏం పోయిందైనా ఇచ్చేస్తుంది ఆయనది. అలాగూ నీ భర్తను, నీకు ఇవ్వనటువంటి భర్తతో సహనం, కనీసం శ్వాసే ఇష్టం లేదంటుంటివి నువ్వు. ఆయన ప్రాణమే ఇష్టం లేదే నీకు, సహనాన్ని కోల్పోయావే. అంతవరకు సహించి చూడు. అయినా చేయలేదు, నాకు చేయదు. చాలామంది అదే చెప్పు, నా భార్య నాకు సేవ చేయదు, నా భర్త నన్ను చూడడు, లేదా నా తోబుట్టులు నన్ను చూడరు, లేదా మా అత్త నన్ను చూడదు, లేదా నా కోడలు నన్ను చూడదు. ఇలా నిందలు మోయిపోయే వాళ్ళే ఉంటారు నాయన ఎక్కువ శాతం మంది. ఇది చేయకపోయినా పర్వాలేదు నాయన వాళ్ళు, కానీ నువ్వు చేసుకుంటూ రా. దాన్ని రాసుకుంటూ వచ్చేది ఎవరు? దేవుడు. నువ్వు చేసిందల్లా రాసుకునేది దేవుడు నాయన. అక్కడికి వచ్చి ఏం తల్లి నువ్వు చేయలేదు, సంఘంలో నీకు ఇచ్చిన సహనంలో కొంతని కూడా నువ్వు ఓర్చుకోలేదు ఏమనంటే, ఎట్టంది సార్ నేను చేయని పని. అప్పుడు మనకి రికమెండ్ చేసే వాళ్ళు 3 మంది వచ్చేస్తారు. దేవుని పని చేయకుండా ఉండాలి నువ్వు అనడానికి చాలామంది వస్తారు నేను మనకి. చేస్తుంటే బలపరచడానికి ఎవరు రారు. కానీ ఎవరైనా ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నారు, సేవ చేస్తున్నావు, నువ్వు సేవ చేస్తుంది పాప, అందరూ వచ్చేసి సేవ చేస్తూ ఉన్నారు, వెరీ గుడ్. ఏదో ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది అనుకో, వెంటనే వచ్చి చేసినందుకు కదా వచ్చింది. నువ్వు చేయమేనమ్మా, వసంత వచ్చింది అడిగితే ఎట్టుంటుంది? దాన్ని అంటడానికి మాత్రం వస్తాడు. మంచిది చేయు అని చెప్పడానికి రారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు రారు. నీకు ఇవ్వబడిన అధికారం నీ వెతుక్కుంటూ వస్తుంది నీకు దగ్గరికి. అదే సహనంతో స్వీకరించు. కొంచెం ఓర్చుకో. యోబు భార్యలాగా ప్రవర్తించుకో, యోబులాగా ప్రవర్తించు. ఇంకా గైకోను చేస్తాను, తిట్ని అన్ని నేను ప్రాణాలు తీసేస్తారు నాయన. నన్ను వచ్చినప్పటి నుంచి అంటానే ఉన్నారు, నేను చచ్చిపోలేదు. నేను నమ్మకంగా గురిపెట్టి దిగారా, ఏ పని అయితే దేవుడు నీకు ఇచ్చాడో అందులో సహనముతో కాసుకుంటూ వెళ్ళండి. కంపు కొట్టచ్చు,
భర్తలాగా గేరవచ్చు, ఏమన్నా నేను రోగం రావచ్చు, అనేక పర్యాయాలు. ఎందుకంటే నువ్వు ఎందుకు నిలబడకూడదు, సహనంలో ఉండకూడదని ప్రతి సమస్యలు ఎన్ని రావచ్చు, అన్నింటినీ తీసివేసేసేయండి. దాన్ని లక్ష్యం కూడా చేయబక్కండి, లెక్క కూడా చేయబక్కండి, లక్ష్యం అయిపోయినడమండి. ఇది జీవిత సత్యమనైనా. లేదు సార్ నువ్వు చెప్పేది తప్పు, ఎవరు వింటారు ఈ మాటలన్నీ, ఇవన్నీ మాకు అవసరమా అని అనుకుని నువ్వు అనుకుంటే ఈ గతి ఏమన్నానైనా ఈ గతి ఏమంట, పడిపోయిన పిండమే మేలు. 1000 మంది పిల్లల్ని కానీ అయినా 100 సంవత్సరాలు దీర్ఘాయుషు పొందిన వాడై ఉండి కూడా నువ్వు మంచిగా సమాధి చేయబడకపోతే, సమాధి అంటే టైల్స్ వేసి కట్టేది కాదు, సహనముతో నువ్వు చనిపోకపోతే అన్నారు. దాని గతి కంటే దే గతి మేలు, పిండంలో చచ్చిపోయింది మేలు. అంటే ఏంది పిండం ఏమన్నా వచ్చింది పోయింది, దానికి ఏదిలే, దానికి పనే లేదు కదరా. కానీ మనకేముందైనా నువ్వు సంఘానికి వస్తే పనినైనా ఈ కుంటి సాగలని చెప్పక అక్కడ నా సహనాన్ని కోల్పోవడానికి ఏమే అవ్వమ్మ తినవద్దంటే తినించింది నన్ను, నోరు ముయ్యరో అన్నాడు దేవుడు. అంతేనా? ఆమె చెప్పింది ఈమె చెప్పింది ఏంటంటే నీకు నేను చెప్తే, నీకు దేవుడు వచ్చి డైరెక్ట్గా చెప్తే, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా సోదరుడు చెప్పాడు, వినైనా వద్దరైనా వినకండి. మంచిది ఎవరు చెప్పినా ఏం చేయండి, వినండి వినండి వినండి. నేను మార్చేసి ప్రసంగాన్ని, ఒకవేళ నా మనసు మారిపోయి దొంగనైపోయి నేను సహనాన్ని కలిగి ఉండబోకండి తల్లో మీకు మర్యాద దొరకదని అన్నాను అనుకో, నాకంటే దౌర్భాగ్యుడు ఈ లోకంలో ఎవరు. అపోస్తలులు చెప్పారన్నమాట. మేమే అయినను మీకు బోధించబడినది, మేమైనను పరలోకం నుంచి ఒక దేవ దూతైనను మీకు ప్రకటించడం వాళ్ళు ఏమవుతారు, శాపగ్రస్తులు అవుతారు. ఏదైతే మేము చెప్పామో అదే సత్యం, దాన్ని వచ్చి మేము మళ్ళీ మార్చకూడదు. దేవుడు మీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని కలిగి ఉండండి ఆయన. మీకు పట్టుదల ఎక్కువ తల్లి. నేను అందుకే చెప్పాను, మీరు కుటుంబానికి ఎవరు అంటే మీరు ఎవరినైనా వెన్నో కుటుంబానికి మీరే దిక్కు. అసలు మిమ్మల్ని బట్టి కుటుంబాలు కట్టబడతాయి అన్నప్పుడు మీకు పెద్ద పని ఉంది నాయన. కొంచెం కూర్చుకోండి మా, కాకపోతే కష్టంగా ఉంటుంది. మా భర్త ఎట్ట అన్నాడు, మా అన్నట్టు అన్నాడు, మా చెల్లి ఎట్ట అన్నాడు, కొంచెంసేపు సహించుకోండి. సంఘంలో పని చేస్తుంటే మిమ్మల్ని అంటారు నాయన అనేవాళ్ళు రావాలా. ఎందుకంటే అపవాదికి ఎవరు కావాలా, వాళ్ళే కావాలా. నువ్వు పని చేయకూడదు వాళ్ళకి, నువ్వు దేవుని రూపాన్ని సంపాదించుకోకూడదు వాళ్ళకి. అట్లాంటిది ఎవరి రూపాయినా రావచ్చు నైనా. అది నీ వ్యక్తిత్వాన్ని అడ్డుకునేది ఏదైనా ఉంటే దాన్ని వినకండి. నీ వ్యక్తిత్వాన్ని నిర్మించేది ఉంటే అవమానాన్ని సహించి, సిలువను సహించి, ఓపికగా మీ పందిప రంగంలో పరిగెత్తి ఏం కొట్టండి, కుడి పార్శ్వమును కొట్టండి. ఓకే, ఏదైనా ఎనీ డౌట్? ఓకే, సహనముల సింహాసనం ఉందా? సహించకపోతే పేరే ఉండదు. అది వెరీ గుడ్. సహించకపోతే ఏముండదు. ఓకేనాయనా? వెరీ గుడ్. ప్రార్థించనా? ప్రేమగల తండ్రి, మరి స్తోత్రాలు వందనాలు చెల్లించండి. యోగ్యులు మా తండ్రి. మాట ఇస్తాం తగ్గిపోతాం. ఎందుకంటే మాలో సహనం అనే గుణం మా దగ్గర లేదు. నా సోదరి మండలికి మంచి మాటలు నేర్పించాము, అందుకు స్తోత్రాలు తండ్రి. అరమరిగ్గా చిన్న టెంపర్తో, చిన్న ఆవేశంతో మా సహనాన్ని మేము కోల్పోతూ వస్తున్నాం. నా తండ్రి, మా వ్యక్తిత్వ నిర్మాణం అంతా సంఘంలో పెట్టి ఉన్నాం. ఆ సంఘంలో నా తండ్రి సహించే గుణాలే కలిగి ఉండాలని మీరు బోధిస్తూ ఉంటే ఎంతోమంది దీన్ని తట్టుకోలేక వదిలేసి పరిగెత్తి వెళ్ళిపోయారు. దీని బిడ్డలు ఉన్నారు, వారిని కూడా పరీక్షిస్తూనే ఉన్నాడు. జల్లి వేసి జల్లిస్తున్నాడు అపవాది. అందరూ నిలబడే భాగ్యాన్ని ఇవ్వండి. నీ బిడ్డలు ఓపికగా పనిచేయగలిగే అవకాశాన్ని, సహనాన్ని కాపాడుకునే భాగ్యాన్ని ఇవ్వండి. సహనాన్ని సహిస్తే దాని వెనుకున్న సింహాసనము మా కొరకు కాసుకొని ఉందని వాక్యంలో చూసాం. అలాగే సహనాన్ని సహించకపోతే మా పేరే తిరిగివేయబడుతుంది, మా పేరే నీ జీవగ్రంథంలో ఉండదని కూడా మేము చూసాం. ఇంతటి మంచి వాక్యాన్ని పిల్లలకు నేర్పించుండగా వాటిని కలిగి దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. ఇదిగో మీ బిడ్డలు బోధించుకోబోతున్నాగా ఎలాంటి ఆలోచనలు పక్కకు పోక ఈ సత్యాన్ని మాత్రం వాళ్ళు బోధించుకునే స్థాయిని, ఆ ఎక్స్పీరియన్స్ని మీ బిడ్డలకు పెంచి నడిపించి అనేకులకు వెళ్ళి చెప్పగలిగే రోజులు దయచేయగలవని ఆశిస్తూ
తప్పులేదని ఉంటే సరిదిద్దుకుంటూ మీ పిల్లలు నేర్చుకోవడానికి సహాయం చేయగలను ఆశిస్తూ చేసిన ఉపకారాన్ని బట్టి మరొకసారి స్తుతించి బలపరుస్తూ నమ్మనాలన్నించి మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామమున ప్రార్థనకు చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు నాయనా.